యాళ్ళ పొద్దుగాలే లేచి ఇండ్లు వాకిలి ఊడ్చుడు, ఇల్లంతా శుద్ధి చేసుకొని బండలు కడుగుడు, కడపలు పుదిచ్చుడు, పూల పండ్లతోని పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టుడు, మెచ్చిన నైవేద్యం పెట్టి దేవుణ్ణి కొల్చుడు, అటెంక గుడికి పోయి తల్లికి పబ్బతి పట్టుడు. ఇగో చాలా మంది గిట్లనే చేసిర్రు ఈ శుక్రవారం నాడు. ఎందుకంటే తల్లికి పాయరమైన శ్రావణ శుక్రవారం చాలా అయింది మరి. పండుగల మాసం శ్రావణ మాసం చాలా అయిందులో ఏకిల వారంగానే భక్తులంతా గుళ్ళ బట పట్టిర్రు. బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు గిట్ల ఒక్కతానా అని కాదు, పట్నంలో ఏడ అమ్మవారి గుళ్ళుంటే ఆడ భక్తులు శిథం లైన్లు కట్టిర్రు. తొలుత శ్రావణ శుక్రవారం నాడు అమ్మలక్కలు తల్లులకు పెద్ద పూజలు చేసి మనసు నిండా గొలుసుకుండ్రు, సల్లగా చూడమని పబ్బతి పట్టిర్రు. అటు ఏంలాడ రాజన్న గుళ్ళే భక్తుల రద్దీ చిన్న లేదు. శివయ్యకు బగ్గ పాయరమైన ఈ శ్రావణ మాసంలో భక్తుల రద్దీ గట్టి ఉంటది కాబట్టి ఎంటదెంటనే దర్శనాలు చేపియాలి అని చెప్పి దినం అయ్యే కొన్ని పూజలు రద్దు చేసిర్రు. అటు కోడె మొక్కులు చెల్లించుకునేటోళ్లకు సుస్థి చేసిన ఈ పాలు మరవని ఈ జెర్సీ కోడెలను మొక్కులకు తీసుకురావద్దని చెప్పిర్రు. మొత్తానికి శ్రావణ మాసం వెళ్లేదాకా గుళ్ళె పూజలు అభిషేకాలతోని పెద్ద పండుగనే నడుస్తుంది. ఇక ఇదేట్లుంటే ఈ నెలంతా అమ్మలక్కలు మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు గట్టిగా చేస్తారు. అంతేకాదు ఇళ్లల్లో శుభకార్యాలు చేస్తానికి తయారైతుర్రు. శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్లిళ్ళు, పేరంటాలు, ఇంటి దేవుళ్ల పండుగలు, దావతులు, వ్రతాలు, నోములు, అబ్బో చిన్నగా ఉండదు కథ. అందుకే నెలంతా పండుగలు మోసుకొచ్చే శ్రావణ మాసంలో బిజీ ఉంటానికి తయారైతుర్రు అందరూ. అయితే శ్రావణ మాసం పోతే మళ్ళా కార్తీక మాసం దాకా లగ్గాలు లేవట. కాబట్టి ముందే ఫంక్షన్ హాల్ బుక్ చేసుడు, పెళ్లికి అక్కడికి వచ్చే సరుకు సామాన్లు కొనుట్ల పడ్డరు జనాలు. పట్నంలోనైతే కొన్ని ఫంక్షన్ హాల్ ప్లేటుకు 1000 రూపాయల ధర కట్టించుకొని ఫంక్షన్ హాల్ ఫ్రీగా ఇస్తామని కూడా ఆఫర్లు పెడుతున్నాయి. చూసుకోర్రి మరి. మొత్తానికి ఓ దిక్కు ఊర్ల పొంటి బోనాల పండుగలు, అదైనాక రాకెట్ల పున్నము, కృష్ణాష్టమి, గణేష్ పండుగ గిట్ల వరుస పెట్టి ఈ నెలంతా పండుగలు పొర్రి.